వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ సిద్ధుని. సో 2024 అంటే వచ్చేసింది కదా, ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ అనుకున్నాం, అది కూడా వచ్చేసింది, ముందుగానే వచ్చింది, నోటిఫికేషన్ కూడా ఇచ్చేయడం జరిగింది. సో 2024లో అసలు ఎవరు అధికారంలోకి వస్తారన్నది అయితే మన చేతిలో లేదు. కానీ ఒక్కొక్కరు ఒక్కో విధంగా, కొంతమంది పొత్తులు పెట్టుకుని వెళ్తున్నారు, కొంతమంది ఇండివిజువల్కి వెళ్తున్నారు. ఏదేమైనా ఎవరైనా సరే గెలవనేనే చూస్తారు. సో ఈ గెలిచే విధానంలో వారి టాలెంట్ వాళ్ళు చూసుకుని ఇప్పటి వరకు చేసింది ఒక వంతు అయితే, ఇప్పుడు చూపించేది మరొక ఎత్తు అవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు పథకాల రూపంలో కొంతమంది వెళ్తున్నారు, కొంతమంది వాళ్ళు చేసిన పథకాలు కూడా తప్పు పెట్టినాయి అని చెప్పి కొంతమంది అంటారు, మేము చేసిన చాలా అభివృద్ధి అని చెప్పి కొంతమంది అంటున్నారు. ఏదేమైనా ప్రజలు అయితే గమనిస్తున్నారు, ఎవరి వల్ల ఎవరు లబ్ధి పొందారన్నది మన చేతిలో లేదు, మనం చెప్పడం కాదు. కాకపోతే ఇప్పుడు అయితే మనం పాలకొల్లు అయితే వచ్చాం. పాలకొల్లో ఇప్పుడు ప్రకారం ఈ చుట్టుపక్కల ప్రకారం చూసుకుంటే పాలకొల్లు ఏ పార్టీ గెలుస్తుంది అనేది అయితే నేను 100% చెప్పలేను. కానీ నేను తిరుగుతున్న విధానం బట్టి, ఇక్కడ ఉన్న జనాల అభిప్రాయ సేకరణ బట్టి అయితే ఇక్కడ 2 సార్లు అయితే టీడీపీ ఎమ్మెల్యే అయినటువంటి నిమ్మల రామనాయుడు గారికి అయితే 2 సార్లు అవకాశం ఇచ్చారు. అంటే 2014లోని ఇచ్చారు, అదేవిధంగా 2019. అంటే 2019లో ఇవ్వడం అన్నది అంటే ప్రతి చోట కూడా మొత్తం గాలి ఇచ్చింది. అంటే వైసీపీ ఫ్యాన్ గాలి ఇవ్వడం వల్ల 151 సీట్లు సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ 2019లో అదే టైంలో ఇక్కడ పాలకొల్లు నియోజకవర్గానికి విషయానికి వస్తే ఇక్కడ టీడీపీ రావడం జరిగింది. ఎందుకని వచ్చింది అంటే ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు గారు అయితే ప్రజలకి చేరువలో ఉండి ప్రజల యొక్క కష్టాలు తీరుస్తూ వారి ఇంట్లో ఒక సొంత మనిషిలాగా అయితే ఈయన ముందుకెళ్ళడం జరుగుతుందండి. ఇది నేను చెప్పడం కాదు, ఎవరి ఇంటికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా, కూలి పని చేసుకునే వ్యక్తి దగ్గరికి వెళ్ళినా, సామాన్య వ్యక్తి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు చెప్పేది ఒకటే. పాలకొల్లు చూసుకుంటే 2 సార్లు అయితే రామనాయుడు గారు గెలిచారు. ఇప్పుడు వైసీపీ కూడా అవకాశాలు ఉన్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. అసలు ఏంటి పరిస్థితి ఏంటి పాలకొల్లుని? అదంతా అవగాహన, వైసీపీ వాళ్ళ అవగాహన. ఇవాళ నిమ్మల రామనాయుడు గారు ఉన్నారంటే ప్రతిపక్షంలో కూడా 5 సంవత్సరాలు కూడా ప్రతి గుమ్ము తొక్కుతూనే ఉన్నారు. అభివృద్ధి కార్యక్రమాన్ని మొన్న కోవిడ్ వచ్చింది, కోవిడ్లో ప్రతి గ్రామంలో కూడా వెళ్ళి పలకరించి వాళ్ళ కోవిడ్ తగిన వాళ్ళకి వాళ్ళకి ఆయన తగ్గ సాయం ఆయన చేసుకుంటూ ఎదరికెళ్ళి ఇవాళ ప్రజల్లోనే ఉన్నారు. ప్రతిపక్షంలో ఉంటూ కూడా ప్రజల్లోనే ఉన్నారు ఆయన నిమ్మల రామానాయుడు గారు. నిమ్మల రామానాయుడు గారు ఒక పార్టీకి పరంగా మేము చూడం, ఆయన ఒక మంచి వ్యక్తి, ఒక వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి, ఒక మంచి హృదయం కలిగిన వ్యక్తి. ఎందుకంటే అతను లేబర్ అంటే ఎవడన్నా నువ్వు వెళ్ళు విజిటింగ్ కార్డు ఇస్తే వచ్చి అటెండ్ అవుతాడు. ముందు మన డెవలప్మెంట్ చేయకపోయిన తర్వాత వేరే విషయం. ఇప్పుడు ఏదైనా ఫస్ట్ మనం లెటర్ పట్టుకెళ్ళి వాళ్ళ ఆఫీస్లో పెడితే అది టైంకి వచ్చి వీలైతే భోజనం చేస్తాడు, లేకపోతే టీ తాగుతాడు, లేకపోతే మంచినీళ్ళు తాగుతాడు, వస్తాడు. వైసీపీ అంటే అతను కొత్త పర్సన్, నాన్ లోకల్ పర్సన్, ఎక్కడి నుంచి వేరే అవసరం నుంచి వచ్చాడు. అతను పరిస్థితి ఏంటో మనకు తెలియదు. కరోనా టైం అవ్వచ్చు, లేదంటే శ్మశాన వాటిక విషయం అవ్వచ్చు, ఎన్నో రకాలుగా కూడా, ఎన్నో విధాలుగా కూడా ప్రజలకి చేరువలో ఉన్నట్టు వ్యక్తి ఆయన నిమ్మల రామనాయుడు గారే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన ప్రజలు కొంతమంది అంటున్నారు, ఒకవేళ ఆయన పోటీగా స్ట్రాంగ్ పర్సన్ తీసుకొచ్చి ఇక్కడ నిలబెడితే ఏంటి పరిస్థితి? అలా ఇప్పుడు గోపి కాకుండా వేరే క్యాండిడేట్ని తీసుకొచ్చి నిలబెడితే ఇక్కడ వేరే క్యాండిడేట్ అంటే అబ్బే అసలు రామానాయుడు ముందు ఇంకా ఏ క్యాండిడేట్ వచ్చింది కానీ అసలు అవసరం ఉంటే ఎవరిని కాదు, స్ట్రాంగ్ పర్సన్ కాదు కదా. ఇప్పుడు వైసీపీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఇక్కడ ఆయనకి పోటీగా నిలబెట్టినా కానీ చిత్తుగా ఓడిపోవడం జరుగుతుంది. నిమ్మల రామానాయుడు గారికి అయితే ఓటమి అనేది లేదు అని చెప్తున్నారు. ఖచ్చితంగా రామానాయుడు గారికి మళ్ళీ 3వ సారి ఖచ్చితంగా రామానాయుడు గారికి అవకాశం ఇస్తాం. పాలకొల్లో రామానాయుడు గారు పోటీగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నిలబడినా కూడా గెలిచే అవకాశాలు అయితే ఏమాత్రమో లేదు. 50,000 నుంచి 70,000 పైగానే మెజారిటీ వస్తుంది తప్ప అందులో సందేహం అనేది ఏమాత్రమో లేదు. రామానాయుడు గారే మళ్ళీ మా ఎమ్మెల్యే. సో ఇంత స్ట్రాంగ్గా చెప్పడానికి కారణం చెప్పాను కదా, ప్రజలకు చేరువలో ఉండి ప్రజల కష్టాలు తీరుస్తూ ప్రజల యొక్క మన్నలు పొందుతున్న వ్యక్తి రామానాయుడు గారు. కాబట్టి 2024లో కూడా ఆయనే గెలిచే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆయనకి మెజారిటీతో గెలుస్తారు అంట. మరి 2024లో ఇప్పుడు దానికి తోడు టీడీపీకి తోడు జనసేన పార్టీ కూడా కలిసింది కాబట్టి ఇంకా మెజారిటీ పెరిగే అవకాశం ఉంది, కానీ తగ్గే అవకాశం లేదని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ వైసీపీ పార్టీ అయితే నాయకుల్లో కొంతవరకు ప్రజలు చేరువ అవ్వడం కానీ, లేదంటే ప్రజల నుంచి మన్నలు పొందడం విషయంలో కానీ చాలా లోటుపాట్లు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికి అయితే ఈ పాలకొల్లు నియోజకవర్గానికి అయితే 2024లో ఇప్పుడు రాబోతున్న ఎన్నికల్లో టీడీపీనే మళ్ళీ అధికారం చేపట్టే అవకాశం ఉన్నట్టుగా, ఆయన మంత్రి అయ్యే అవకాశం ఉన్నట్టుగా ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అయితే చెప్పడం జరుగుతున్నారు. పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? మాకు తెలిసైతే రామానాయుడు గారు తెలుగుదేశం పార్టీ వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి. ఎందుకని?
ఎందుకంటే ఆయన చేసిన కార్యక్రమాలు కాబట్టి ప్రతి చోట వెళ్తాడు. ఆయన ఆపద ఎక్కడుంటే అక్కడికి వెళ్తాడు. కరోనా టైం కానీ, వరదల టైం కానీ, ఏ టైం అన్నా తీసుకున్నా ప్రతిరోజు ప్రజల పక్షాన్ని తిరుగుతూ ప్రజల కోసమే కష్టపడుతూ ఉంటాడు. ఎప్పుడు కూడా నిత్యం ప్రజల కోసమే. అధికారం ఉంది, అధికారం లేదని కాకుండా ప్రజలకు కష్టం వస్తే ప్రతి చోట ఆయన ఉంటాడు. కరోనా టైంలోనే అలాగే ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇవ్వడం కానీ, అలాగే వరదలు వచ్చినప్పుడు అలాగే అన్ని కార్యక్రమాలు చేయడం కానీ, వరద బాధితులు వాళ్ళ సహాయ సహకారాలు అందుతున్నాయా లేదా అవన్నీ చూసుకుంటాం కానీ, నిత్యం ప్రజల కోసం కష్టపడతాడు ఆయన. సో నాకున్నట్టు సమాచారం బట్టి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరిగింది. సో చూద్దాం మరి 2024 ఏమైనా మార్పులు జరుగుతాయా, లేదంటే యథావిధిగా మూడోసారి హ్యాట్రిక్ కొట్టే అవకాశం రామనాయుడు గారికి ఉందా అనేది మనం చూద్దాం. మీ అభిప్రాయం కూడా తెలియజేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ.